పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే ఆ 58 రోజుల పాటు వారు చేసినటువంటి నిరాహార దీక్ష ఫలితంగానే లింగ్విస్టిక్స్ బేసిస్ మీద స్టేట్ ఏర్పడడం జరిగింది. మరి ఒక స్పెషల్ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ అమరజీవి గురించి చూద్దాము. ఇవాళ శ్రీరాములు గారు ఏ లోకంలో ఉన్నా తన ఆశయానికి సంపూర్ణత లభించిందని, తన కల సాకారమైందని ఎంతో సంతోషిస్తుంటారు. ఎందుకంటే వారి ఇంటి పేరు పొట్టి కావచ్చు, కానీ ఆయన ఆశయం మాత్రం హిమాలయమంత ఉన్నతమైంది. కోట్లాది మంది మా ఆంధ్రులు మదరాసీలుగా పిలువబడుతున్నారు. మా ఉనికి కోసం, మా ఆత్మగౌరవం కోసం మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని ఆయన చేసిన మహాసంకల్పం నేడు సిద్ధించింది. ఒక సామాన్య ఇంజనీరుగా జీవితాన్ని మొదలుపెట్టిన శ్రీరాములు గారి వ్యక్తిగత జీవితం ఎన్నో విషాదాల నిలయం. 1928లో భార్యను, పసికందును, ఆ వెంటనే కన్నతల్లిని కోల్పోయిన ఆ వ్యక్తిగత శోకాన్ని దేశ సేవగా మార్చుకున్నారు. కేవలం దేశ స్వేచ్ఛ కోసమే కాదు, దళితుల ఆలయ ప్రవేశం కోసం ఆయన చేసిన పోరాటం సామాజిక విప్లవానికే నాంది పలికింది. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కోసం అల్లూరు సీతారామరాజు నుండి పొట్టి శ్రీరాములు వరకు ఎందరో మహానుభావులు పోరాటం చేసిన, జీవితాలను త్యాగం చేసిన, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మద్రాసీల నీడన మన జాతి ఉనికి కూడా గుర్తించబడక ఎంతో మథనపడ్డా. గుండె మండి దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించిన మన గడ్డపై మన జాతి గౌరవం కోసం శ్రీరాములు గారు పూరించిన శంఖారావమే ఆంధ్ర రాష్ట్రం. శరీరం శుష్కించి శల్యమైపోతున్న, ఎముకల గూడులా మారుతున్న దేహం మొరాయిస్తున్న, గుండె కొట్టుకోవడం నెమ్మదించిన, గొంతులో ప్రాణం విలవిలలాడుతున్న తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఆ మహానుభావుడు అనుమాత్రం చలించలేదు. 1952లో 58 రోజులు సుదీర్ఘ రాత్రులు, ఒక్క మెతుకు అన్నం ముట్టక, కనీసం ఒక్క గుక్కెడు నీరైనా తీసుకోక, మృత్యువును సైతం తన సంకల్పంతో గెలిచిన వజ్ర సంకల్పుడు, తన రక్త మాంసాలనే ఇంధనంగా మార్చి, తన జీవితాన్నే ఒక మహాయజ్ఞంగా మలిచి, మనకు ఒక ఉనికిని, ఒక రాష్ట్రాన్ని ప్రసాదించి అమరత్వం పొందిన ధన్యజీవి. ఆ త్యాగమూర్తి బలిదానమే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఒక పునాదిగా మారింది. ఆయనే మన ఉద్యమ స్ఫూర్తి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మన ఎన్నో దశాబ్దాల కళ మన రాజధాని ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న మన రాజధాని అమరావతి మన ముఖ్యమంత్రి దార్శనికులు నారా చంద్రబాబు నాయుడు గారి కళ. వేల ఎకరాలు అందించిన అన్నదాతల త్యాగానికి ప్రతిఫలం. దేశ ప్రజలందరూ పవిత్ర మట్టిని, పుణ్య జలాలను పంపి ఆశీర్వదించిన పుణ్య భూమి ఇది. ఆంధ్రులకు ఒక గుర్తింపును ఇచ్చిన ఆ మహనీయుడి సంకల్పాన్ని గౌరవిస్తూ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిందే అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డుండి రాకేష్ గారు మేనేజింగ్ ట్రస్టీగా ఈ సంస్థ ఒక మహోన్నత ఆశయంతో ముందడుగు వేసింది. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఈ రాజధానిలోనే 6.8 ఎకరాల సువిశాల భూమిని గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రస్టుకు కేటాయించగా, ఆ నమ్మకాన్ని నిజం చేసే బాధ్యతను ట్రస్ట్ భుజాన వేసుకుంది. ఆగస్టు 2025లో భూమి కేటాయింపు జరగగా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన స్ఫూర్తితో, నారా లోకేష్ గారు అందించిన ప్రోత్సాహంతో, డుండి రాకేష్ గారి అహర్నిశల కఠోర శ్రమతో శంకుస్థాపన జరిగి కేవలం 6 నెలల రికార్డు సమయంలోనే అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును ట్రస్ట్ పూర్తి చేసింది. 58 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అద్భుతంగా రూపుదిద్దుకుంది.
దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో క్వాంటం వాలీ నుండి ఏఐ వరకు ప్రముఖ విద్యాలయాలతో ప్రసిద్ధ ఆస్పత్రులతో పచ్చటి ఆహ్లాద ప్రకృతితో నీటి సరస్సుల వయ్యారాలతో విశాల రహదారులతో న్యాయ నగరంగా ప్రజా నగరంగా సాకారమవుతోన్న చోట అభివృద్ధి చెందుతున్న అమరావతికి తనే సాక్ష్యమన్నట్టుగా మొట్టమొదటగా అమరజీవి భారీ విగ్రహం కొలువుతీరింది. మన అస్తిత్వం కోసం జరిగిన ఆ మహాత్యాగానికి, రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న సంకల్పానికి ఈ విగ్రహమే ప్రతీకగా నిలుస్తుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను భావితరాలకు అందించడమే మన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన సంకల్పం. ఇది కేవలం ఒక్క నిర్మాణం కాదు, ఆయన శ్వాసించిన సత్యం, అహింస, దేశభక్తిని చాటి చెప్పే గొప్ప సేవాయజ్ఞం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చే ఒక మహోన్నత సేవా వేదిక. మ్యూజియం, మినీ థియేటర్ల ద్వారా ఆయన పోరాట పటిమను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ అందరికీ స్ఫూర్తిని అందిస్తుంది. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళలకు స్వయం ఉపాధి, నిరంతర విద్యా సేవలు, పేదల వైద్యం కోసం హాస్పిటల్ ఈ ట్రస్టు లక్ష్యాలు. ప్రతి ఏటా మార్చి 16న ఆయన జయంతి వేళ వందలాది మంది విద్యార్థులకు ల్యాప్టాప్స్, స్కాలర్షిప్స్ అందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కోసం స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 15న ఆయన వర్ధంతి రోజున వివిధ రంగాల నుండి జాతీయ స్థాయి నిపుణులు 11 మందిని ఎంపిక చేసి పిఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ తో గౌరవించాలని సంకల్పం చేసుకున్నాం. ప్రభుత్వ మద్దతుతో, ప్రజల భాగస్వామ్యంతో తెలుగు జాతి స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసే ఈ మహాసేవా యజ్ఞానికి శ్రీకారం చుట్టాం. ఈ పవిత్రమైన సేవలో చేతులు కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం. జయ హో అమరజీవి, జయ హో తెలుగు జాతి. జయ హో అమరజీవి, జయ హో తెలుగు జాతి. అకుంఠిత దీక్షతో కేవలం 6 నెలల్లోనే ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని పూర్తి చేసినటువంటి ఈ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి అరుదైన గౌరవాన్ని కల్పిస్తూ భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఒక ప్రత్యేక తపాలా కవర్ని రూపొందించారు. ఈ ప్రత్యేక తపాలా కవర్ ఆల్బమ్స్ని డాక్టర్ ఎస్ శివరాం గారు, అలాగే పిఎంజే గారిని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా, అతిథులందరినీ కూడా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పోస్టల్ అధికారులు శ్రీ కె సంతోష్ నేత గారు, అలాగే శ్రీ సిహెచ్ అప్పారావు గారు మరియు శ్రీమతి కె విద్యావతి గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఇది కూడా మనకి ఒక అరుదైన, తెలుగు వారందరూ గర్వించాల్సినటువంటి విషయం. తపాలా శాఖలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తపాలా కవర్ని వారి గౌరవార్థం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసే విధంగా ఈ ప్రత్యేక తపాలా కవర్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మన ట్రస్ట్ సభ్యులందరినీ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలా ఒక విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం చెయ్యాలి అని సంకల్పించగానే దానికి చేయూతని అందించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా